గోరి కొత్తపల్లి మండలం అభివృద్ధిని చూసి ఊర్వలేక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణపై బీఆర్ఎస్ నేతలు అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని మండల కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు నరసయ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కృష్ణయ్య, మాజీ ఎంపీపీ పొన్నం లక్ష్మీరవి, మాజీ ఎంపీటీసీ శంకర్, మాజీ ఉప సర్పంచ్ తిరుపతి, మాజీ సర్పంచ్ ఓంప్రకాష్, ఉమ్మడి మండల బీసీ సెల్ అధ్యక్షులు వీరబ్రహ్మం, మండల నాయకులు సురేందర్, రవీందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతి గారు మాట్లాడిన విధానం నిజంగా మాకు ఆశ్చర్యంగా ఉంది. మరి గండ్ర వెంకటరమణరెడ్డి గారు, మీరు మండలాన్ని గోరికొత్తపల్లి మండలాన్ని ప్రకటించి పారిపోయిన్లు. మీకు ఆ సంగతి తెలియదు, ఆఫీసుల గురించి తెలియదు. మరి మండలం ప్రకటించాలి, నేను మరి ఒక ఎంపీడీఓ ఆఫీసును చేయాలి, ఒక ఎంఆర్ఓ ఆఫీసును చేయాలి, ప్రైమరీ హెల్త్ సెంటర్ను చేయాలి, మరి కనీసం అక్కడ పోలీస్ స్టేషన్లు, మౌలిక సదుపాయాలు హెడ్ క్వార్టర్లో చేయాలనే ఇంగిత జ్ఞానం నీకు లేక నువ్వు పారిపోయి అభివృద్ధి చేస్తున్నటువంటి మా గండ్ర సత్యన్న గారు ఈరోజు ప్రతి మండలంలో నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని నువ్వు ఓర్వలేక, నువ్వు చూడలేక మా ఎమ్మెల్యే గారి మీద అబాస్పాలు చేయడం కోసం నువ్వు నిత్యం నీ భార్యాభర్తలు మరి ఎక్కడికక్కడ మా ఎమ్మెల్యే గారిని దూషించుకుంటూ, మీకు అది ఎంతవరకు సమంజసమో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే అభివృద్ధి అనేది ప్రజలకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది, మీకు కనబడతలేదు. అంటే మీకు అభివృద్ధి చేసిన వాళ్ళు కాదు కాబట్టి, దాని మీద మీకు జాస లేదు కాబట్టి ఎలక్షన్లు వచ్చినాయని ఈ ఎలక్షన్ల కోసం లబ్ధి పొందడానికి మాట్లాడుతున్నారు తప్ప ఈ సంవత్సరంన్నర కాలంలో ఒక్కనాడు కూడా మీరు రోడ్డెక్కి మాట్లాడిన సందర్భం లేదు. ఎందుకంటే ఏమి అవకాశాలు లేవు మీరు మాట్లాడడానికి. 10 సంవత్సరాల కాలంలో మీరు చెయ్యని రుణమాఫీని మేము చేసినాం, మీరు ఇయ్యని రేషన్ కార్డులు మేము ఇచ్చినాం, మీరు ఇయ్యని బియ్యాన్ని, సన్న బియ్యాన్ని మేము ఇచ్చినాం, మేము రైతులకు రుణమాఫీ చేసినాము. మీరు 10 సంవత్సరాలలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని 10 సంవత్సరాల కాలంలో టోటల్గా 4 విడతలు మీరు రుణమాఫీ చేస్తే మీరు ఇచ్చిన ₹1,00,000 ₹1,00,000 అసలుగా మిగిలి జరిగిన బీఆర్ఎస్ గోరికొత్తపల్లి మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గారు రమణారెడ్డి గారు మరియు గండ్ర జ్యోతి గారు వాళ్లకు నోటికొచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కించపరచడం సరికాదు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గండ్ర సత్యనారాయణరావు గారు 18 నెలల కాలంలో చేసిన పనులు మీ కళ్ళకు అవపడతలేవా? మీ కార్యకర్తలకు అవపడతలేవా? రోడ్లే కానీ, కోటంచ దేవాలయమే కానీ, బుగులం జాతర నుంచి రోడ్లు కానీ, ప్రతి గ్రామంలో బోనాల పండుగ జరగాలని గుడులకు కాంపౌండ్ వాళ్ళు కానీ, బీరన్న దేవాలయాలకు కాంపౌండ్ వాళ్ళు కానీ, 50 లక్షలతో రేపు గోరికొత్తపల్లిలో బీరన్న దేవాలయం శంకుస్థాపన కానీ, ఇతర గ్రామాలలో అన్ని విలేజ్లలో సీసీ రోడ్లు కానీ, మరి ప్రతి